ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కోల్కతాలో మైనారిక బాలికపై మెడికల్ చేసిన మైనారిక బాలికపై అత్యాచారం చేస్తూ ఆమెను 15 మందితో సహా దాడి చేసి ఆమెను హింసించి ఆమెను గోరెలతో గీరి ఆమె కండ్లు గుడ్లలోనే పొడిచి ఆమె భాగాన్ని వేరు చేసి ఆమెను చంపారు. అంత దారుణంగా చంపినారు. అక్కడ ఉన్న సీఎం, అక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు? ఆమెకు అంత అన్యాయం జరిగింది. మహిళలపై ఎక్కడ రక్షణ ఉంది? మేము చట్టాలు అవి ఇచ్చినాం, ఇవి చెప్పినామని చెప్తున్నారు. ఏ రాష్ట్రంలో నా మహిళలకు భద్రత ఉంది? చిన్న పిల్లలపై దాడులు చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్? ఇది నువ్వు ఒక సీఎం అంటే నువ్వు ఒక ఆడి మనిషే కదా. నువ్వు కనిపెట్టాలి కదా. ఇవల్ల నువ్వు ఆడపిల్లలకి భద్రత ఇవ్వాలి కదా. ఎక్కడ ఏం జరుగుతుంది? నిందితులకి సరైన శిక్ష వేయాలి, ఉరి తీయాలి. మేము ఇంకా పెద్ద ఎత్తున మహిళా సంఘంలో ధర్నాలు చేస్తాం. ఎంతవరకు వాళ్ళకి ఉరి తీసే వరకు, శిక్ష వేయడం కాదు, ఉరి తీసే వరకు మేము మహిళా సంఘంగా ధర్నాలు చేస్తాం. మేము రోడ్డు కూసుకొని నిరార తీసడానికి రెడీ ఉన్నాము. మీరు నిందితులకి ఉరి తీయాలని మేము మహిళా సమాఖ్యగా కోరుతున్నాం. పశ్చిమ బెంగాల్లో మొత్తం కూడా మమతా బెనర్జీ గారు గుండాలతో పరిపాలన కొనసాగిస్తుంది. ఆ రాష్ట్రంలో ప్రతి విభాగంలోనే అభద్రత భావంతో బతుకుతున్నటువంటి సందర్భాలు కూడా రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. ఇవాళ దేవుడి తర్వాత ఎవరినైనా పూజించేవారంటే అది డాక్టర్నే పూజిస్తారు. అలాంటి డాక్టర్ పైన సామూహికంగా అత్యాచారం అనేది చాలా బాధాకర విషయం. ఇవాళ మొత్తం కూడా దేశవ్యాప్తంగా ముక్త కంఠంతో ఖండిస్తున్నప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు సరైన దోషులను పట్టుకోలేకపోయారు? కేవలం సంజయ్ దాస్ అనే వ్యక్తే కాదు, ఆ వ్యక్తి మీద దాదాపు వెనక 10 మంది 15 మంది వరకు కామందులు ఉన్నారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి వాళ్ళ సిపిఐగా మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో దేశవ్యాప్తంగా అన్ని సామాజిక వర్గాలు కూడా పెద్ద ఎత్తున ముక్త కంఠంతో పిడుగులు బిగించి ఆ వైపున జస్టిస్ ఫర్ అని చెప్పే పద్ధతిలో ఇవాళ ఆందోళన చేస్తున్నారంటే అక్కడ మమతా బెనర్జీ గారు ఫస్ట్ సారినటువంటి మీ ప్రభుత్వం తప్పుదో పట్టించడానికి 9 తేదీ ప్రయత్నం చేసింది. అమ్మాయి అత్యాచారం జరగలేదు, అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసింది కాబట్టి అని చెప్పి ఒకవైపు, అదేవిధంగా పోలీసు అధికారులు కూడా ఇదంతా కూడా తప్పుడు కేసు అనే పద్ధతిలో వాళ్ళ కుటుంబాన్ని బెదిరించే విధంగా ఇవాళ చేయడం జరిగింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అమ్మాయి పైన ఒక్కరు కాదు సామూహిక అత్యాచారం చేసింది, దాదాపు 10 నుంచి 15 మంది ఉంటారని చెప్పి ఆ పద్ధతిలో రిపోర్ట్ చెప్పడం జరిగింది. అంటే ఒక వ్యక్తి అత్యాచారం చేస్తే, ఒక వ్యక్తి రేప్ చేస్తే ఆ వ్యక్తి వీర్యం కేవలం 15 మిల్లీగ్రాములు ఉంటుంది. కానీ అమ్మాయి యొక్క ట్యూబ్ లో దాదాపు 150 మిల్లీగ్రాముల వీర్యం ఉందంటే ఎంతమంది అమ్మాయిని సామూహికంగా అత్యాచారం చేశారనే విషయం మమతా బెనర్జీ గారు మీకు తెలియదా అని చెప్పి, మీరు కూడా ఒక మహిళ కదా, ఆ మాత్రం మీరు స్పందించలేకపోవడం స్టార్టింగ్ లోన మీరు ఎందుకు స్పందించలేదని చెప్పి, కాబట్టి ఆ యొక్క 15 మందిని కూడా ఉరి తీయాలని చెప్పి భవిష్యత్తులో ఏ రాష్ట్రంలో కానీ ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకోకున్నట్టు కేంద్రం ప్రజా భద్రత బిల్లును వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. కాబట్టి చేతులు దులుపుకునేంత మాత్రాన ఇది కరెక్ట్ కాదు. 15 మంది 20 మంది ఎంతమంది ఉన్నారు, వాళ్ళు వెనకున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు, వాళ్ళు వెనకున్నటువంటి అధికారులు ఎవరు, అందరిని కూడా దోషులుగా చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి వాళ్ళ సిపిఐగా డిమాండ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.